హలో అండి, చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే కర్రీ వచ్చేసి ఆలు మసాలా కర్రీనే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ ఆలు కర్రీని ఒక్కొక్కరు ఒక్కోలాగైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్ ప్రాసెస్లో ఆలు మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఆలూని క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. వాటిని వీడియోలో చూపించిన విధంగా నిలువుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన ఉడికించేటప్పుడు ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి. ఆలూని అడ్డంగా కానీ కట్ చేసామంటే లోపల సరిగ్గా బాయిల్ అవ్వకుండా పైన ఎక్కువగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా నిలువుగా కానీ కట్ చేశారంటే ఆలూని బాయిల్ చేసినప్పుడు ఈక్వల్గా బాయిల్ అయిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలూని కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసి ఒక విజిల్ మాత్రమే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కర్రీకి సరిపోయేలాగా నార్మల్గా అయితే బాయిల్ అయిపోతాయి. స్పూన్ పెట్టి చూస్తే సాఫ్ట్గా అయితే లోపలికి వెళ్ళిపోయింది కదా. తర్వాత ఉడికించుకున్న ఆలు అన్నింటికి పీల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వాటన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. చాలా మంది చేత్తోనే స్మాష్ చేసేస్తూ ఉంటారు. అలా చేయడం కన్నా కట్ చేయడం వలన కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసి బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. టమాటా, ఆనియన్స్ అన్నింటినీ ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి. సాల్ట్, కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి టమాటా, ఆనియన్స్ అనేటివి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఆలు వేసే ముందు వీటిని మగ్గించుకోవడం వలన మసాలా గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు మొత్తంని బాండీలో మొత్తం వేసేసేయాలి. తర్వాత ఆలు మొత్తంని టమాటా, ఆనియన్స్లో బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. 1 మినిట్ వరకు ఆయిల్లో మూత పెట్టకుండా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించడం వలన ఆలుకి కారం, ఉప్పు, టమాటా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. చూడండి, ఆలు మొత్తానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టాయి కదా. తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆలు మసాలా కర్రీలో ఒక టీ గ్లాస్ మైన వాటర్ని పోసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి వాటర్ బాగా వేడయ్యేంత వరకు మూత పెట్టేసి ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి ఈ గ్రేవీ మొత్తాన్ని కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న ధనియా పొడిని ఈ గ్రేవీలో వేసేసేయాలి. ఈ గ్రేవీలో ధనియాల పొడిని రెడీమేడ్ అయితే అస్సలు వేయకూడదు. ధనియాలను వేయించేసుకొని కొబ్బరి, వెల్లుల్లి వేయించి పెట్టుకున్న ధనియాలని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న ధనియా పొడిని మాత్రమే ఈ గ్రేవీలో యూస్ చేయాలి. అప్పుడైతేనే మసాలా ఆలు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం పాటు వేయించేసి సర్వ్ చేసేసుకుంటే టేస్టీగా ఉండే మసాలా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.